హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ రివ్యూ తెలుసుకుందాం. ఫస్ట్ హాఫ్ అయితే డీసెంట్గా ఉన్నది. సెకండ్ హాఫ్ అయితే మీ సహనానికి పరీక్ష పెట్టినట్టే. ఇంకా ఓపెన్ చేస్తే ఇందులో విజయ్ దేవరకొండ గోవర్ధన్ అని మిడిల్ క్లాస్ పిషన్ కొట్టోడి కింద కనబడిపోతాడు. అతని క్యారెక్టర్లో ఫస్ట్లో కామెడీ రప్పించడానికి ప్రయత్నించినారు. అది వర్కౌట్ అయింది కూడా. ఇందులో హీరోయిన్ క్యారెక్టర్ అయితే హీరోకి ఆపోజిట్ క్యారెక్టరు. ఇక ఫస్ట్ హాఫ్ అంతా హీరోయిన్ ఎలా కలిసినారు, ఆ లవ్ స్టోరీ ఏంటి అనేది ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్లో కామెడీ సీన్స్, ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఇంటర్వ్యూలోనైతే ఒక డీసెంట్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది మనకి. సెకండ్ హాఫ్ కూడా ఎలాగంటే విజయ్ దేవరకొండ హిట్ కొడతాడు అనుకుంటాం. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కన్నా చాలా దారుణంగా ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సీన్స్ రిపీట్ అయినట్టుగా అనిపిస్తాయి. మూవీలో అయితే అన్వాంటెడ్ సాంగ్స్, బీజిఎం కూడా సరిగ్గా పెట్టలేదు మూవీలోని. హీరో హీరోయిన్ క్యారెక్టర్లు అయితే బాగున్నాయి, బాగా రాసుకున్నారు. ఇందులో 2 సాంగ్స్ అయితే నాకు నచ్చినాయి. బీజిఎం అయితే కొన్ని చోట్ల సరిగ్గా పెట్టలేదు. మూవీకి బడ్జెట్ అయితే బాగా పెట్టారు. చూస్తేనే తెలుస్తుంది మూవీకి బడ్జెట్ బాగా పెట్టారని. ఈ మూవీలో ప్రాబ్లం ఏంటంటే సెకండ్ హాఫ్ అమెరికాకి షిఫ్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టోరీ బ్యాక్గ్రాఫ్ అంతా మనకు చిరాకు పుట్టిస్తుంది. ఇందులో సమస్య ఏంటంటే ఇందులో హీరోకి వచ్చిన సమస్య సీరియస్ ఉండదు, సిల్లీగా ఉంటుంది, చిన్న సమస్యగా. దానివల్ల మనం సెకండ్ హాఫ్కి అంతనా కనెక్ట్ అవ్వం. పరశురాము సెకండ్ హాఫ్ కొంచెం బాగా రాసుకొని ఉండుంటే సినిమా బాగుండు. సినిమా సెకండ్ హాఫ్ కానీ బాగుండుంటే హిట్ కొట్టును. కానీ ఆ ఛాన్స్ పోగొట్టుకున్నారు. ఈ సినిమా అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అయితే కొంచెం మేనేజ్ చేస్తారు బాగుందని. కానీ మామూలు ఆడియన్స్ అయితే అంతగా నచ్చదు వాళ్ళకి. సెకండ్ హాఫ్ అయితే చిరాకు పుట్టుతుంది. ఇంకా అదే విషయం, మీరు ఈ సినిమాకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, మీకు నచ్చుతుంది. మీరు ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్తే మీకు మూవీ అయితే నచ్చదు. ఇంకా అదే విషయం, ఈ వీడియోకి లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.